చూడండి, ఇందులోని నేను లైవ్ చాట్‌లోకి వెళ్ళాను. లైవ్ చాట్‌లోకి వెళ్ళిన తర్వాత మొదలు పెడితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అన్నాడు. నేను విత్‌డ్రాల్ సెలెక్ట్ చేసుకున్నాను. విత్‌డ్రాల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాడు మీరు సెలెక్ట్ చేసుకున్నది ఇదే కదా అని చెప్పేసి అమౌంట్‌ను ట్రాన్సాక్షన్ ఐడి చూపించాడు. ఓకే అని చెప్పేసి అలా వెయిట్ చేశాను. ట్రాన్సాక్షన్ ఐడి కాపీ పెట్టుకొని ఉంచుకున్నాను. కాపీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాను. పేస్ట్ చేద్దామని. వాడు ఈ అమౌంటే కదా అన్నాడు. నేను ఏ రోజు విత్‌డ్రా చేశాను చూడండి, 26th చేశాను విత్‌డ్రా. ఈరోజు ఎంత, ఈరోజు డేట్ వచ్చి November 2. వీడెవడో రిప్రజెంటేటివ్ కనెక్ట్ చేస్తున్నాడు. లైసా అని చెప్పేసి ఎవరికి కనెక్ట్ చేశాడు. సరే గుడ్ మార్నింగ్ అని విష్ చేశాను. ఆడొస్తే ఆడికి విత్‌డ్రా ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పేసి పంపించాడు. ఓకే, కొంతసేపు వెయిట్ చేయమన్నాడు. సరే అని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ అన్నాడు. ఆడికి చెప్పా, నా కన్వర్జేషన్ ఒకసారి చెక్ చేస్తాను అన్నారు కదా, ఇక్కడ అన్నాడు కదా. సరే చెయ్యండి, మీరు చేయడం వల్ల యూజ్ ఏం లేదు, టైంపాస్ చేయడం తప్ప ప్రతిసారి అని చెప్పేసి పెట్టాను. ఆడు సరే మీరు ఇచ్చేసాను, బెస్ట్ అసిస్టెన్స్ ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. లాస్ట్ వీక్ సండే నేను పెట్టున్నాను. ప్రతిసారి అప్పుడు సక్సెస్ అని వచ్చింది, ఇప్పటివరకు నా అమౌంట్ ఏమైపోయిందని చెప్పేసి అడిగాను. 3 నుంచి 5 నిమిషాలు వెయిట్ చేయండి అన్నాడు. సరే అని చెప్పేసి 5 నిమిషాల్లో నేను చెప్పా, మీరు ఇచ్చేస్తానన్నారు కదా, ప్రతిసారి మీ ఫస్ట్ ప్రయారిటీ కింద మీకు చేసేస్తాను అంటున్నారు, ఏం చేయట్లేదు అని చెప్పేసి పెట్టాను. హిస్టరీ చెక్ చేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు కూడా మీరు కస్టమర్ని ఇబ్బంది పెట్టిన ఏ బిజినెస్ కూడా సక్సెస్ అయినట్టు చరిత్రలో అని చెప్పేసి పెట్టాను. ఇంకా అలాగే ఎంతసేపు వెయిట్ చేస్తావు, నువ్వు ఎంతసేపు వెయిట్ చేస్తే వెయిట్ చేసిన ప్రతిదీ యూట్యూబ్లో పెడతానని చెప్పేసాను. నేను వెంటనే లెఫ్ట్ అయిపోయి మళ్ళీ కొత్త కన్వర్జేషన్ మొదలెట్టండి అని చెప్పేసి పెట్టాడు. ఇది దఫా పెట్టుకోవాలి.